హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా తెలుగు కథలు. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అవి కూడా చూసి ఇది చూడండి. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ 14. వసు కుమార్‌కి ఫోన్ చేస్తుంది. హలో! కుమార్ గారేనా అండి? కుమార్: అవును, కుమార్‌ని. ఎవరు మీరు? వసు: నా పేరు వసు. నేను పూర్ణిమ చదువుతున్న కాలేజీలో చదువుతున్నాను. కుమార్: ఆ! నువ్వు నాకు తెలుసు. ఎందుకు ఫోన్ చేశావో చెప్పు. తనెవరో తెలుసు అనేసరికి వసు షాక్ అవుతుంది. నే నేనెలా తెలుసు మీకు? అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. ఎందుకంటే కాసేపు ముందు అతను పూరితో మాట్లాడినప్పుడు ఆమె కూడా పక్కనే ఉంది. అతని మాటలకి అతను ఎలాంటివాడో ఆమెకు కూడా అర్థమవుతుంది. ఇందాక పూర్ణిమ పక్కన కూర్చుని మమ్మల్ని దొంగచూపులు చూసింది నువ్వే కదా? అక్కడ పూర్ణికి ఏం జరిగినా ఆ విషయాలన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. అలాంటిది నీ గురించి నాకు తెలీదా? ఎందుకు చేశావో ముందు చెప్పు. నాకు టైం వేస్ట్ చేయకు అంటాడు సీరియస్‌గా. గట్టిగా ఊపిరి పీల్చి, పూరి, మధు వాళ్ళని ఊరు వదిలి పారిపొమ్మని మీ తమ్ముడు మణి సలహా ఇస్తున్నాడు. నాకు మధు అంటే ఇష్టం. మీరు పూరిని ఏమైనా చేసుకోండి. కానీ మధుని ఏం చేసినా నేను ఒప్పుకోను. కావాలంటే వాళ్ళిద్దరిని విడదీయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను అంటుంది. కుమార్‌కి వెంటనే మణి పైన కోపం వస్తుంది. మళ్ళీ వెంటనే వసు ఆఫర్ నచ్చి, అలాగే నువ్వు నాకు హెల్ప్ చెయ్యి. నేను ఆ మధుని ఏం చెయ్యను. కానీ ఆ పూరి నాకే సొంతం అవ్వాలి అని అంటాడు. వసు: అలాగే, ఇప్పుడు నేనేం చేయాలో నాకు చెప్పండి అంటుంది వసు. కుమార్: నువ్వేం పెద్దగా చేయక్కర్లేదు. మధు, పూరి ఇద్దరిపైన ఒక కన్ను వేసి ఉంచు. వాళ్ళు ఎక్కడికైనా పారిపోవాలని ట్రై చేస్తే మాత్రం నాకు వెంటనే చెప్పు అంటాడు. వసు: అలాగే, కానీ వాళ్ళు కాలేజీలో ఉన్నంత వరకు నేను చూసుకుంటాను. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారో నాకు తెలీదు కదా! మరి అప్పుడెలా అంటుంది. కుమార్: ఇంటి దగ్గర సంగతి, బయట సంగతి మా వాళ్ళు చూసుకుంటారు. కానీ వాళ్ళు కాలేజీ లోపలికి, క్లాస్ లోపలికి అయితే రాలేరు కదా! వాళ్ళిద్దరికీ నీ మీద అనుమానం రాకుండా వాళ్ళేం చేస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో ఎప్పటికప్పుడు విని నాకు చెప్తూ ఉంటే చాలు అనగానే వసు సాటిస్ఫైడ్‌గా నవ్వుతూ, అలాగే, నేనిక్కడ చూసుకుంటా అని ఫోన్ పెట్టేస్తుంది. కుమార్: మీ ఇద్దరూ ఏమనుకుంటున్నారు పూరి? నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? మీకు ఆ ఛాన్స్ లేదు అని కన్నింగా నవ్వుకుంటాడు కుమార్. పూరి, మధు ఇంటికి బయలుదేరతారు. కానీ వాళ్ళిద్దరూ భయపడుతూనే ఉంటారు. పూరి అయితే మరీను. బావా, ఆ మణి అంతలా చెబుతున్నాడంటే ఆ కుమార్ ఏం చేస్తాడో? నాతో మాట్లాడినప్పుడు కూడా చాలా డేంజరస్‌గా మాట్లాడాడు. బెదిరించాడు. నాకు చాలా భయం వేసింది. మనం అందరికీ దూరంగా వెళ్ళిపోవడమే మంచిదని నాకు కూడా అనిపిస్తోంది. అమ్మ వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఏమంటావ్? అని అడుగుతుంది. మధు: నీకేమైనా పిచ్చా పూరి? ఎవడికో భయపడి మనం ఇక్కడి నుంచి పారిపోవడం ఏంటి? అయినా మన వయసెంత? మనిద్దరికీ ఇంకా డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు. నాకు జాబ్ కూడా రావాలా? నువ్వింకా ఇప్పుడే జాయిన్ అయ్యావు. నీకింకా 3 ఏళ్ళు పడుతుంది. ఇప్పటికిప్పుడు మన చదువు, కుటుంబాన్ని, ఫ్రెండ్స్‌ని అందరినీ వదిలేసి ఎక్కడికెళ్ళిపోతాం? అని సీరియస్‌గా అవుతాడు. పూరి: పోనీ నువ్వన్నది నిజమే కావచ్చు. కానీ అమ్మానాన్నలకి చెప్తే మంచిది కదా! వాళ్ళు ఏదో ఒక నిర్ణయం చెప్తారు అంటుంది. కుమార్: అలా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా భయపడి మనల్ని కాలేజీకి పంపరు. ఎక్కడికో దూరంగా వెళ్ళిపోండి అంటారు. అయినా నేను చూసుకుంటాను అంటున్నా కదా! ముందు ఆ కుమార్ సంగతేంటో నన్ను చూడనీ. వాడు నిజంగానే అంత డేంజరస్ అయితే అప్పుడు ఆలోచిద్దాం. ఇంకా ఆ విషయం వదిలేసేయ్ అని అంటాడు. పూరి ఇంకేం అనలేక కామ్‌గా ఉండిపోతుంది.
లలిత అంటే కుమార్ వాళ్ళమ్మ పూరి గురించి తెలుసుకోవడానికి కుమార్ మనుషుల్ని కుమార్కి తెలియకుండా పిలిపిస్తుంది. లలిత చెప్పండమ్మా, దేని గురించి పిలిపించారు అని అడుగుతారు వాళ్ళు. మా కుమార్ ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా, ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. వాళ్ళు వెంటనే షాక్ అయ్యి ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళల్లో వాళ్లే మొహాలు చూసుకుంటూ ఉంటారు. లలిత చెప్పండి, పర్వాలేదు, నేను కుమార్ని ఏమీ అడగను అంటుంది. మేం చెప్తే అన్న కోప్పడతాడు, కొడతాడు, మీరు నేరుగా అన్నని అడగండి అంటారు. ఏంట్రా నాకే చెప్తున్నారు, ఇప్పుడు చెప్తారా లేదంటే మీ పెద్దసారికి చెప్పమంటారా అని అడుగుతుంది. కుమార్ మనుషులు వద్దమ్మా చెప్తాము అని చెప్పి పూరి గురించి మొత్తం అంతా చెప్తారు. లలిత అంటే ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడుతోందా అని అడుగుతుంది. వాళ్ళు మాట్లాడకుండా తలదించుకొని వాళ్ళల్లో వాళ్లే చూసుకుంటూ ఉంటారు. ఆవిడకి అర్థమవుతుంది. వెంటనే కుమార్కి ఫోన్ చేసి ఎక్కడున్నావురా, తొందరగా ఇంటికి రా, నీతో మాట్లాడాలి అని పిలుస్తుంది. కుమార్ మనుషులు వెంటనే అమ్మా అంటారు భయపడుతూ. లలిత నేను మీ పేరు చెప్పనులేండి, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది. కాసేపు పోయాక కుమార్ ఇంటికి వస్తాడు. కుమార్ అమ్మా ఏంటి ఫోన్ చేశావు, ఏదో మాట్లాడాలి అన్నావు అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుని అడుగుతాడు. లలిత నువ్వు ఆ పిల్ల పూర్ణిమని ఏమీ అనకు, వదిలే, నీకోసం వేరే అమ్మాయి ఖచ్చితంగా ఉంటుంది, అంతేగాని అలా వేరే అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, ఆడపిల్ల ఉసురు పోసుకోవడం మంచిది కాదు నాన్న అని చెప్తుంది. కుమార్ వాళ్ళమ్మ పూర్ణిమ గురించి అలా చెప్తుందని అస్సలు ఊహించడు. అసలు వాళ్ళ అమ్మకి ఆ విషయం ఎలా తెలిసిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. లలిత చూడు కుమార్, ఎక్కువగా ఆలోచించకు, మీ నాన్న ఆల్రెడీ చాలా చెడ్డ పనులు చేసి బోల్డంత పాపం మూట కట్టుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఆయనతో పాటు చేరి చెడ్డ పనులు చేసి మళ్ళీ మన ఇంటికి పాపం మూటగట్టుకుని రాకు. నేను చెప్పేది విను. నువ్వు పూర్ణిమని చేసుకుని ఆ అమ్మాయి నువ్వు ఇద్దరూ సంతోషంగా ఉండలేరు అని మెల్లిగా నచ్చ చెప్తుంది. కుమార్కి వాళ్ళమ్మ మాటలు ఇంకా వినటం ఇష్టం లేక అమ్మా ఈ విషయంలో నన్నేమీ అనకు, నేను నాకు నచ్చిందే చేస్తాను, ప్లీజ్ ఈ విషయం గురించి ఇంకా మాట్లాడొద్దు అని అక్కడి నుంచి లేచి హడావిడిగా బయటికి వెళ్ళిపోతాడు. ఇంక లాభం లేదు అనుకుని లలిత వాళ్ళ ఆయన గోపీనాథ్కి చెప్పడానికి సిద్ధమవుతుంది. పూరి మధు ఇంటికి వెళ్తారు. కానీ వాళ్ళిద్దరి మనసులో ఉండదు. పూరి అయితే కంగారుగా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. వాణి గట్టిగా అడిగితే చిరాకు పడిపోతూ ఏమీ తినకుండా తన రూంలోకి వెళ్ళిపోతుంది. వాణి ఏమైంది దీనికి, ఇంత కంగారుగా చిరాగ్గా ఉంది అనుకుంటూ తన వదిన లక్ష్మి దగ్గరికి వెళ్ళి పూరికి ఏదో అయింది వదిన, వచ్చి నుండి కంగారుగా చిరాగ్గా ఉంది, భోజనం కూడా చేయకుండా తన రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది, నాకు ఏమీ అర్థం కావట్లేదు వదిన, మధు ఉంటే కొంచెం పిలువు, కాలేజీలో మళ్ళీ ఏమైనా గొడవైందేమో, ఆ కుర్రాళ్ళు మళ్ళీ ర్యాగింగ్ గట్రా ఏమైనా చేశారేంటో అడుగుదాం అంటుంది. లక్ష్మి వెంటనే మధుని పిలుస్తుంది. మధు వచ్చాక వాణి లక్ష్మి ఇద్దరూ ఇదే విషయం అడుగుతారు. మధు కొంచెం ఆలోచించి లేదత్తా, అలాంటిదేం జరగలేదు, మరి అదెందుకు అలా కంగారుగా ఉందో నాకు కూడా తెలీదు, రేపు కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను అడుగుతాను, నువ్వు కంగారు పడుకు, ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే నేను చూసుకుంటాను అంటాడు. అలాగే అని చెప్పి వాణి వెళ్ళిపోతుంది. కానీ మధు మాత్రం అదే ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే పూరి మధు ఇద్దరూ మళ్ళీ కాలేజ్కి బయలుదేరుతారు. దారిలో బైక్ ఒక దగ్గర ఆపి, పూరి ఎందుకు అంత డల్గా ఉన్నావు, ఆ విషయం గురించి ఇంకా మర్చిపో,
నేను చూసుకుంటాను అని చెప్పాను కదా. ఈరోజు నీ మూడ్ బాగున్నట్టు లేదు. మనిద్దరం మళ్ళీ మన పూల తోటకి వెళ్దామా అని అడుగుతాడు. పూరికి కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. అవును బావా, నాకు కూడా కాలేజీకి వెళ్ళి క్లాసులు వినే మూడ్ లేదు. మనం అక్కడికే వెళ్దాం అంటుంది. వీళ్ళిద్దరినీ కుమార్ మనుషులు ఫాలో చేస్తూ ఉంటారు. సిటీ అవుట్కట్స్లోకి వీళ్ళ బైక్ వెళ్తోంది అని చెప్పి వెంటనే కుమార్కి ఫోన్ చేసి అదే విషయం చెప్తారు. కుమార్ కూడా వెంటనే అలర్ట్ అవుతాడు. ఊరు వదిలి వెళ్ళిపోతున్నారేమో అని అనుమానంతో తను కూడా అక్కడికి బయలుదేరుతాడు. కుమార్ వాళ్ళు పారిపోతున్నారనుకుని వాళ్ళని ఏం చేస్తాడు? గోపీనాథ్కి విషయం తెలిసాక ఏం చేస్తాడు? నెక్స్ట్ పార్ట్స్లో చూద్దాం. కథ నచ్చితే కామెంట్స్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకా బాగా రాసేలా ఎంకరేజ్ చేయండి. మీ రూపలావణ్య.